నారా భువనేశ్వరి. విద్య ఉన్న చోట బానిసత్వం ఉండదు. అందుకే విద్య అంటే పాలకులు భయపడతారన్నది అక్షర సత్యం. ఈ మధ్య నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను ఒక నిబద్ధతతో ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎప్పటి నుండో విద్యను ప్రమోట్ చేస్తూనే ఉంది. కానీ దాని వెనుక భువనేశ్వరి ఉందని మాత్రం ఎవరికీ తెలియదు. ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న ఆమెకు ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఆమె గురించి దగ్గర వాళ్లకు మినహాయించి ఎవరికీ తెలిసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు పనిచేయడం వెనుక ఆమె సహకారమే ప్రధాన కారణం అనుకోవటం మినహా ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంతకంటే ఎక్కువ ఆలోచించే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. నందమూరి తారక రామారావుకు అంతమంది పిల్లలున్నా ఆయన పనుల్లో వారి జోక్యం ఎన్నడూ కనిపించకపోవడం విశేషం. అది బసవతారకం గారి పెంపకం ప్రభావమో ఇక రామారావు గారి ఆలోచనల ప్రభావమో తెలియదు. కానీ వారి వలన ఆయనకు మచ్చ. కుటుంబం నుండి 2 అల్లుళ్లు 2 కొడుకులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కుమార్తె పురంధరేశ్వరి రాజకీయ రంగంలో రాణించారు. కానీ నారా భువనేశ్వరి చంద్రబాబు భార్యగానే మిగిలిపోయారు. అనుకోని పరిస్థితుల్లో భువనేశ్వరి ప్రజల మధ్యకు రావాల్సి వచ్చింది. శాసనసభలో ఆవిడ ప్రస్తావన వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న రోజు ధైర్యవంతుడుగా కనిపించే చంద్రబాబే అంతగా కదిలిపోతే భువనమ్మ పరిస్థితి ఎలా ఉందో అనుకున్న వారు తర్వాతి రోజుల్లో ఆమెను చూసి అవాక్కయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆమెకు బయటకు రాక తప్పలేదు. అప్పటి నుండి ఆమె ప్రజల మధ్యనే ఉండిపోయారు. ఒక ప్రఖ్యాత యుగ పురుషుడిగా పేరుగాంచిన రామారావు కుమార్తె, అలాగే దేశ రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి భార్య ప్రజల మధ్యకు రావడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత తండ్రి భర్తల ఇమేజ్ చట్రాన్ని చీల్చుకుని తన సొంత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకున్నారు. ఆమెలో ఉన్న విభిన్న కోణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ ఆమె అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది. ఆమె ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎక్కడికైనా వచ్చినా అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది. పాఠశాలలకు తరచూ వెళ్తున్నారు. విద్యార్థులతో కలిసి ఉన్నప్పుడు ఆమె వారితో మాట్లాడేటప్పుడు ఆమెలో ఆత్మవిశ్వాసంతో ఉండే అమ్మ కనిపిస్తుంది. మనవడు దేవాంశ్ తో పోట్లాడేటప్పుడు దేవాంశ్ ఏజ్ గ్రూప్ లోకి వెళ్లిపోతున్నారు. బాలకృష్ణ దగ్గర గారాల చెల్లిగానే కనబడుతోంది. వీటన్నిటి మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ బాధ్యతలను సునాయాసంగా నిర్వర్తించడం చూస్తే ఆమె కార్యదక్షత కనిపిస్తుంది. ఆమె ఎవరిని విమర్శించకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ వైసీపీ సోషల్ మీడియా ఇప్పటికీ ఆమెను వదిలిపెట్టడం లేదు. ఈ మధ్య ఆమె ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడి విద్యార్థులతో కలిసి భోజనం చేసేటప్పుడు ఆమె స్లిప్పర్స్ పిల్లల కంచానికి దగ్గరలో ఉన్నట్టుగా చూపిస్తూ వైసీపీ సోషల్ మీడియా పోస్టులు చేయడం మొదలుపెట్టారు. భువనేశ్వరి చెప్పుల గురించి కూడా లేని విషయాన్ని ఉన్నట్టుగానే చూపించే విఫలయత్నం చేశారు. వాస్తవంగా ఆవిడ తన ప్రక్కనే కూర్చుని భోజనం చేస్తున్న ఒక విద్యార్థిని ఏం చేస్తారు మీరు అని అడిగితే పాలకు సంబంధించిన పదార్థాల వ్యాపారం చేస్తున్నాము అని సమాధానం చెప్తూ పిల్లలతో హాయిగా కలిసిపోయి భోజనం చేస్తున్నారు. అయితే భువనేశ్వరిని వైసీపీ చేసిన అవమానాల గురించి పదే పదే టీడీపీ శ్రేణులు ప్రస్తావించడం అనవసరం అనిపిస్తుంది. లోకేష్ ప్రతిసారి మా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టం అని చెప్పడం ఇక అవసరం లేదు అనిపిస్తుంది. బాధితురాలు ఎటువంటి కంప్లైంట్ చేయనప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది కూడా టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులోనే కానీ భువనేశ్వరిని గురించి మాట్లాడినందుకు కాదు. ద్వారంపూడి లాంటి వారిపైన కేసు కూడా నమోదు కాలేదు. శ్రేణులు అడగటం, లోకేష్ సమాధానం చెప్పడం సర్వసాధారణమైపోయింది. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫిర్యాదు చేయలేదు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏదైనా ఫిర్యాదు నమోదు చేసిందేమో తెలియదు. అలా చేసి ఉంటే వంశీని ద్వారంపూడిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగి ఉండాలి. అటువంటిదేమీ ఉన్నట్టు దాఖలాలు లేవు. పదే పదే శ్రేణులు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తడం, లోకేష్ ఆవేశపడటం అనవసరం. వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి వైసీపీ సోషల్ మీడియా చేసిన అరాచకం. అమ్మని అవమానం చేసిన వారిని వదిలిపెట్టను అని లోకేష్ చెప్పిన ప్రతిసారి వస్తున్న సందేహం ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని. లోపాయికారిగా చేస్తే అది పార్టీకి అవమానం. టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఆమె ఇప్పటికే ప్రతీకారం తీర్చుకుంది. ఆమె ప్రజల్లోకి వచ్చి వారి మెప్పును పొందింది. 40 సంవత్సరాలుగా కుప్పంలో రాజకీయం చేసిన చంద్రబాబు కంటే కుప్పంలో ఈ రోజు భువనమ్మకు ఆదరణ ఎక్కువ. కుప్పమే కాదు పులివెందులలో కూడా ఆమె అడుగు పెడితే నమస్కరించకుండా ఉండలేనంతగా ప్రజలతో మమేకమయ్యారు. ఆమె అవమానాన్ని తమ రాష్ట్రానికి జరిగినట్టుగా భావించిన ప్రజలు 2024 ఎన్నికల్లోనే ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ రోజు ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఒక శక్తివంతమైన మహిళ. ఆమె సాధించిన ఒక గొప్ప విజయం తన బిడ్డకు స్త్రీలను గౌరవించే గుణాన్ని నేర్పటంలో కృతకృత్యురాలవటం. ఆ బిడ్డను చూసే ప్రతి తల్లికి తన బిడ్డే అనే ఆత్మీయ భావం కలిగించే ప్రవర్తన లోకేష్ కు అలవటం. ఆడపిల్లలాగా ఏడవద్దు, చేతికి గాజులు తొడుక్కున్నావా లాంటి మహిళలను కించపరిచే మాటలు మాట్లాడకూడదు అంటూ మొట్టమొదటిసారి తన శ్రేణులకు పిలుపునిచ్చిన బిడ్డే భువనమ్మ శక్తికి ప్రతీక. శాసనసభలో ఆమెకు జరిగిన అవమానానికి వారిని శాసనసభకే రానివ్వకుండా తమ గౌరవాన్ని చాటుకున్నారు ఆంధ్ర ప్రజలు. నారా భువనేశ్వరి.
విద్య ఉన్న చోట బానిసత్వం ఉండదు. అందుకే విద్య అంటే పాలకులు భయపడతారన్నది అక్షర సత్యం. ఈ మధ్య నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను ఒక నిబద్ధతతో ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎప్పటి నుండో విద్యను ప్రమోట్ చేస్తూనే ఉంది. కానీ దాని వెనుక భువనేశ్వరి ఉందని మాత్రం ఎవరికీ తెలియదు. ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న ఆమెకు ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఆమె గురించి దగ్గర వాళ్లకు మినహాయించి ఎవరికీ తెలిసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు పనిచేయడం వెనుక ఆమె సహకారమే ప్రధాన కారణం అనుకోవటం మినహా ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంతకంటే ఎక్కువ ఆలోచించే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. నందమూరి తారక రామారావుకు అంతమంది పిల్లలున్నా ఆయన పనుల్లో వారి జోక్యం ఎన్నడూ కనిపించకపోవడం విశేషం. అది బసవ తారకం గారి పెంపకం ప్రభావమో ఇక రామారావు గారి ఆలోచనల ప్రభావమో తెలియదు కానీ వారి వలన ఆయనకు మచ్చరాలేదు. కుటుంబం నుండి 2 అల్లుళ్లు 2 కొడుకులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కుమార్తె పురంధరేశ్వరి రాజకీయ రంగంలో రాణించారు. కానీ నారా భువనేశ్వరి చంద్రబాబు భార్యగానే మిగిలిపోయారు. అనుకోని పరిస్థితుల్లో భువనేశ్వరి ప్రజల మధ్యకు రావాల్సి వచ్చింది. శాసనసభలో ఆవిడ ప్రస్తావన వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న రోజు ధైర్యవంతుడుగా కనిపించే చంద్రబాబే అంతగా కదిలిపోతే భువనమ్మ పరిస్థితి ఎలా ఉందో అనుకున్న వారు తర్వాతి రోజుల్లో ఆమెను చూసి అవాక్కయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆమెకు బయటకు రాక తప్పలేదు. అప్పటి నుండి ఆమె ప్రజల మధ్యనే ఉండిపోయారు. ఒక ప్రఖ్యాత యుగ పురుషుడిగా పేరుగాంచిన రామారావు కుమార్తె అలాగే దేశ రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి భార్య ప్రజల మధ్యకు రావడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత తండ్రి భర్తల ఇమేజ్ చట్రాన్ని చీల్చుకుని తన సొంత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకున్నారు. ఆమెలో ఉన్న విభిన్న కోణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ ఆమె అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది. ఆమె ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎక్కడికైనా వచ్చినా అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది. పాఠశాలలకు తరచూ వెళ్తున్నారు. విద్యార్థులతో కలిసి ఉన్నప్పుడు ఆమె వారితో మాట్లాడేటప్పుడు ఆమెలో ఆత్మవిశ్వాసంతో ఉండే అమ్మ కనిపిస్తుంది. మనవడు దేవాంశ్ తో పోట్లాడేటప్పుడు దేవాంశ్ ఏజ్ గ్రూప్ లోకి వెళ్లిపోతున్నారు. బాలకృష్ణ దగ్గర గారాల చెల్లిగానే కనబడుతోంది. వీటన్నిటి మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ బాధ్యతలను సునాయాసంగా నిర్వర్తించడం చూస్తే ఆమె కార్యదక్షత కనిపిస్తుంది. ఆమె ఎవరిని విమర్శించకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ వైసీపీ సోషల్ మీడియా ఇప్పటికీ ఆమెను వదిలిపెట్టడం లేదు. ఈ మధ్య ఆమె ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడి విద్యార్థులతో కలిసి భోజనం చేసేటప్పుడు ఆమె స్లిప్పర్స్ పిల్లల కంచానికి దగ్గరలో ఉన్నట్టుగా చూపిస్తూ వైసీపీ సోషల్ మీడియా పోస్టులు చేయడం మొదలుపెట్టారు. భువనేశ్వరి చెప్పుల గురించి కూడా లేని విషయాన్ని ఉన్నట్టుగానే చూపించే విఫలయత్నం చేశారు. వాస్తవంగా ఆవిడ తన ప్రక్కనే కూర్చుని భోజనం చేస్తున్న ఒక విద్యార్థిని ఏం చేస్తారు మీరు అని అడిగితే పాలకు సంబంధించిన పదార్థాల వ్యాపారం చేస్తున్నాము అని సమాధానం చెప్తూ పిల్లలతో హాయిగా కలిసిపోయి భోజనం చేస్తున్నారు. అయితే భువనేశ్వరిని వైసీపీ చేసిన అవమానాల గురించి పదే పదే టీడీపీ శ్రేణులు ప్రస్తావించడం అనవసరం అనిపిస్తుంది. లోకేష్ ప్రతిసారి మా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టం అని చెప్పడం ఇక అవసరం లేదు అనిపిస్తుంది. బాధితురాలు ఎటువంటి కంప్లైంట్ చేయనప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది కూడా టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులోనే కానీ భువనేశ్వరిని గురించి మాట్లాడినందుకు కాదు. ద్వారంపూడి లాంటి వారిపైన కేసు కూడా నమోదు కాలేదు. శ్రేణులు అడగటం లోకేష్ సమాధానం చెప్పడం సర్వసాధారణం అయిపోయింది. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫిర్యాదు చేయలేదు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏదైనా ఫిర్యాదు నమోదు చేసిందేమో తెలియదు. అలా చేసి ఉంటే వంశీని ద్వారంపూడిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగి ఉండాలి. అటువంటిదేమీ ఉన్నట్టు దాఖలాలు లేవు. పదే పదే శ్రేణులు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తడం లోకేష్ ఆవేశపడటం అనవసరం. వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి వైసీపీ సోషల్ మీడియా చేసిన అరాచకం. అమ్మని అవమానం చేసిన వారిని వదిలిపెట్టను అని లోకేష్ చెప్పిన ప్రతిసారి వస్తున్న సందేహం ఏం చేస్తారు ఎలా చేస్తారు అని. లోపాయికారిగా చేస్తే అది పార్టీకి అవమానం. టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఆమె ఇప్పటికే ప్రతీకారం తీర్చుకుంది. ఆమె ప్రజల్లోకి వచ్చి వారి మెప్పును పొందింది. 40 సంవత్సరాలుగా కుప్పంలో రాజకీయం చేసిన చంద్రబాబు కంటే కుప్పంలో ఈ రోజు భువనమ్మకు ఆదరణ ఎక్కువ. కుప్పమే కాదు పులివెందులలో కూడా ఆమె అడుగు పెడితే నమస్కరించకుండా ఉండలేనంతగా ప్రజలతో మమేకమయ్యారు. ఆమె అవమానాన్ని తమ రాష్ట్రానికి జరిగినట్టుగా భావించిన ప్రజలు 2024 ఎన్నికల్లోనే ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ రోజు ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఒక శక్తివంతమైన మహిళ. ఆమె సాధించిన ఒక గొప్ప విజయం తన బిడ్డకు స్త్రీలను గౌరవించే గుణాన్ని నేర్పటంలో కృతకృత్యురాలవటం. ఆ బిడ్డను చూసే ప్రతి తల్లికి తన బిడ్డే అనే ఆత్మీయ భావం కలిగించే ప్రవర్తన లోకేష్ కు అలవట్టం. ఆడపిల్లలాగా ఏడవద్దు, చేతికి గాజులు తొడుక్కున్నావా లాంటి మహిళలను కించపరిచే మాటలు మాట్లాడకూడదు అంటూ మొట్టమొదటిసారి తన శ్రేణులకు పిలుపునిచ్చిన బిడ్డే భువనమ్మ శక్తికి ప్రతీక. శాసనసభలో ఆమెకు జరిగిన అవమానానికి వారిని శాసనసభకే రానివ్వకుండా తమ గౌరవాన్ని చాటుకున్నారు ఆంధ్ర ప్రజలు.